ప్రైజ్ లార్డ్. ఏదైనా వాగ్దానము కీర్తనలు 55:22. ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మనకి యేసయ్యే ఆదుకుంటారంట. ఎవరిని అంటే నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయకుండా దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచుతారంట. మనకి ఏ పరిస్థితి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ యొక్క బాధ వచ్చినా కూడా దేవుడే మనకి సహాయము చేసి మనల్ని ఎంత మాత్రము కూడా ఇబ్బంది బాధ పడకుండా మనకి ఆయన తోడుగా ఉంటానని దినమున సెలవిస్తూ ఉన్నారు. మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ధైర్యముగా ఉండాలి. ఎందుకు అంటే దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, నిన్ను ఆదుకొను అంటూ ఉన్నారు. నిన్ను నేను ఆదుకుంటాను, నిన్ను కదలనీయకుండా స్థిరముగా బలముగా ధైర్యముగా ఉండడానికి నేను నీకు సహాయం చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఉదయ కాలమున ఆయన యొక్క కృపని ఎలాగ మనకి ఆయన అనుగ్రహిస్తున్నారు అంటే, మనల్ని కదలనీయని వారిగా మన యొక్క జీవితాలలో ఆయన ఆదుకుని ప్రతి పరిస్థితిలో తోడై ఉంటారంట. ఏ పరిస్థితులు అంటే, మనకి అనారోగ్యంలోనే కానీ, మన యొక్క జీవితాలలో మరి ఆర్థిక పరిస్థితుల్లోనే కానీ, ఏ పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎక్కడా కూడా కదలనీయకుండా మరి ఎంతగానో స్థిరముగా బలముగా మనల్ని ఉంచుతానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలోని ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. మనము ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నారు అంటే, మనము మన యొక్క పరిస్థితుల్లో భయపడకుండా బాధపడకుండా ఆపద దినము వచ్చినప్పుడు మనము దేవునికి మొరపెట్టాలంట. మొరపెడితే గనక మన జీవితంలో ఆయన కృప అనుగ్రహించి దేవుణ్ణి మహిమపరిచే వారిగా దేవుడు మనల్ని చేస్తాను అంటూ ఉన్నారండి. ఎంత గొప్పగా దేవుడు ఆదరిస్తున్నారు ఈ దినమున. ఆయన కృప అలాంటిది, ఆయన యొక్క దీవెన గొప్పదండి. అలాంటి దేవుడిని కలిగి మనము ఉన్నాము. యేసయ్యే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరండి దేవుడుగా. ఆయన మాత్రమే మనకి దేవుడు. కాబట్టి ఉదయ కాలమున దేవుడు ఈ యొక్క వాగ్దానముతో మనల్ని ఆదరిస్తున్నారు. మిమ్మల్ని కదలనీయకుండా స్థిరముగా బలముగా మిమ్మల్ని ఉంచి మీ యొక్క జీవితాలను నేను కడతాను, మీరు ఎప్పుడూ కూడా భయపడవద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఈ దినమున మనము ప్రార్థనాపూర్వకంగా మన జీవితాలని కట్టుకొని మనము స్థిరముగా బలముగా ఉండి మనము నడవాలని దేవుడు కోరుకుంటున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, కనికరము, ఆయన ధననిధి, ఆయన ఐశ్వర్యము, ఆయన దీవెన ఎల్లప్పుడూ కూడా మీకు కలుగును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, నాయన ఎల్లప్పుడూ కూడా నాయన మమ్మల్ని కదలని వారిగా స్థిరముగా ఉండడానికి, అలాగే నాయన మేము ఎప్పుడూ కూడా అధైర్యం చెందకుండా ఉండడానికి మాకు సహాయం చేసే దేవుడివి, మా మొర ఆలకించే దేవుడివి, మా యొక్క జీవితాలలో మీ హస్తము ఎడతెక్క నడిపించేదిగా ఉంటుంది నా ప్రభువా. ఉదయ కాలమున నా ప్రభువా, మీ యొక్క వాక్యమునైనా మీ వాగ్దానము మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన, వారికి నాయన వారి బిడ్డలకి తోడై ఉండండి. వారి ఆరోగ్యము, వారి యొక్క ఉద్యోగాలలో, వారి చేతి పనుల్లో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత,
పెరాలసిస్, గషి జబ్బులు, పెద్ద విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి ఆయన. స్వస్థపరిచి యెహోవా నేనన్నారు నా ప్రభా నీకు వందనాలు నాయన. నా తండ్రి నా దేశంలో చక్కగా పంటలు పండి రైతు సురక్షితముగా సుభిక్షముగా ఉండడానికి సహాయం చేయండి నా ప్రభా. అలాగే నాయన నా తండ్రి బోర్డర్స్లో నా తండ్రి ఆ యొక్క జవాన్లు పనిచేస్తూ ఉండగా వారందరికీ కూడా మీరే నాయన మీ హస్తంలో సురక్షిత అనుగ్రహించమని కోరుకుంటున్నాను నాయన. ఏ యొక్క గృహంలో నాయన సమాధానం లేదా ఆ గృహాల్లో మీరే సహాయం చేయండి నా ప్రభా. నాయన బిడ్డలకి ఎల్లప్పుడూ తోడై ఉండండి. బిడ్డలకి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తెచ్చేయండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నాయన. నా తండ్రి బిడ్డలకి నా ప్రభా ఎవరికైతే బిడ్డలు లేరో వారికి బిడ్డలు అనుగ్రహించండి నా ప్రభా. గర్భిణీ స్త్రీలకి సుఖమైన కాన్పు చేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి యేసయ్యా. నాయన నా తండ్రి ఆన్లైన్లో చదువుకుంటున్న వారికి, ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మీరు తోడై ఉండండి నాయన. ఎవరైతే నాయన ఈ సీజనల్గా అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ స్వస్థపరచండి నా ప్రభా. స్వస్థపరిచి యెహోవా నేనన్నారు మీ కృప చూపించండి. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణిస్తూ ఉండగా సురక్షితముగా వారి గమ్యాలని చేర్చండి నా ప్రభా. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఎటువంటి బాధ లేకుండా ఆయన చక్కగా ఉండడానికి సహాయం చేయండి. హైయర్ స్టడీస్ కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని నడిపించండి నా ప్రభా. నాయన నా తండ్రి వీసాలో పాస్పోర్ట్లో నాయన మీరే మీ యొక్క కృపని అనుగ్రహించండి నా ప్రభా. నాయన బిడ్డలు ఎల్లప్పుడూ కూడా నాయన మీలోని ధైర్యముగా ఉండి కదలని వారిగా స్థిరముగా బలముగా ఉండి నాయన నా తండ్రి అనేకమైన ఈవెలు వారు పొందుకొని సంతోషముగా ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. God bless you.